దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. శ్రేష్టమైనటువంటి దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో నాయన భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియచేయించినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. చక్కని శ్రేష్టమైనటువంటి మాట, వాగ్దానము. నిజమే, మన దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మాట ద్వారా సృష్టిని చేసినటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉండవచ్చు. విశ్వసించండి, ఆయన కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఒకరోజు యేసుప్రభు వారు అరణ్యంలో ఉన్నారని అనేక మంది తెలుసుకొని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ రోజంతా వారికి వాక్యాన్ని దేవుడు బోధించాడు. సాయంకాలం అయిపోయిన తర్వాత చాలామంది ఉన్నారు, వారికి ఆహారం లేదు. అప్పుడు యేసుప్రభు వారి శిష్యులతో అన్నారు, వీరికి ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు శిష్యులు చెప్తారు, అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు, అవి తీసుకురండి అని చెప్పినప్పుడు శిష్యులు అనుకుంటారు, ఎంతమందికి ఇవి ఎలా సరిపోతాయి? ఇన్ని వేలాది మంది ప్రజలు ఉన్నారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి? కానీ మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కదా. నేనే సమస్తమును చేయగలను అని సెలవిచ్చినటువంటి దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసుప్రభు వారి చేతులు పట్టుకొని స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విరిచి శిష్యులకిచ్చి పంచిపెట్టమన్నప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులు భోజనం చేశారంట. స్త్రీలు, పిల్లలు వీరందరినీ కూడా మనం లెక్క వేసుకుంటే 10,000 మందికి పైగా ఉండి ఉంటారు. ఇన్ని వేల మంది ప్రజలు భోజనం చేశారు అక్కడ. దేవుడు అక్కడ అద్భుతం చేశాడండి. 5 రొట్టెలే 2 చేపలే, కానీ దేవుడు ఆశీర్వదించి అన్ని వేల మందికి సరిపడా దేవుడు అక్కడ ఆహారాన్ని పెట్టాడు. చివరికి 12 గంపలు మిగిలాయి. ఎంత గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రభు అంటున్నాడు, నేనే సమస్తమును చేయగలను. ఈరోజు నమ్మగలిగితే నీ ఉద్యోగంలో కార్యం చేయగలడు, నీ వ్యాపారంలో కార్యం చేయగలడు, నీ కుటుంబ జీవితంలో మీరు అనుకున్నటువంటి పరిస్థితులలో నిన్ను నడిపించగలడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. ఇది ఎలాగా అనుకున్నారు, కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించారు. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు మీరు నమ్మండి, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించగలడు, మీకున్నటువంటి కష్టాలను తీసివేయగలడు, మీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని శాంతిగా మార్చగలడు, మీ యొక్క జీవితంలో ఆశగల ప్రాణాలను తృప్తిపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ప్రభు ఈరోజు అంటూ ఉన్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును. అటువంటి ఆశీర్వాదము, సహాయము, అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నాయన.
సమస్తమును జరిగించువాడు నీవే. నిజమే ప్రభువా, మా జీవితాలలో అద్భుతాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు నాయన ఆదివారం మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించే కృపను మాకు దయచేయండి. ఎవరెవరైతే ఏ అంశాలు మీ పాద సన్నిధిలో పెట్టి ఉన్నారో వాటికి జవాబు దయచేసి గొప్ప కార్యాలు చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.